హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. మనుషులు ఎవరన్నా ఈ దారిలో వెళ్తారా? దూకకుండానే ప్రాణం పోయేలా ఉంది అని పళ్ళు బిగించి చిందులు తొక్కుతూ, ఇదంతా నా వల్ల కానే కాదు, నీకు కూడా వద్దు అని తేల్చి చెప్పిన సహస్ర పాదాలకు చక్రాలు కట్టినట్టు పరుగుల మీద టెంపో దగ్గరికి పోయి టెంపో ఎక్కి డోర్ క్లోజ్ చేసుకున్నాక కానీ తన ఊపిరి తన కంట్రోల్లోకి రాలేదు. వీడికి నిజంగా పిచ్చి పట్టింది. చూడ్డానికి భయమేస్తున్న దాని మీద నడవాలా? ఇటు నుంచి అటు వెళ్ళి ఏం చేయాలి? నాతో అడ్వెంచర్ చేయించడానికి ఫిక్స్ అయ్యాడు. నేను వెళ్ళను కాక వెళ్ళను, వ్యాన్లో నుంచి కాలు కూడా కింద పెట్టను అని భీష్మించుకున్న సహస్ర చిరు చెమటలతో వణుకుతూ కూర్చుంది. 2 నిమిషాలకి వచ్చాడు రాజ్. డోర్ ఓపెన్ చేసి సీరియస్ గా చూస్తూ ఉంటే, నువ్వెలా చూసినా నేను రాను అని తెగేసి చెప్పింది సహస్ర. ఓకే, యాజ్ యూ విష్. నువ్వు రావడం రాకపోవడం నీ ఇష్టం, బట్ నా ప్రాపర్టీ నా ఇష్టం అంటూ రెక్క పట్టుకునిలాగే ఎత్తుకున్నాడు. ఒరే మెంటల్, నేను కారు పెట్టడానికి భయపడి చేస్తూ ఉంటే నన్ను ఎత్తుకుని నువ్వు నడుస్తావా? నాకన్నా ముందే పాస్పోర్ట్ లేకుండా పైకి పోతావు. నీ కలర్ఫుల్ లైఫ్ అటు ఇటు కాకుండా గాల్లోనే క్లోజ్ అయిపోతుంది. దించు, అది దించు. నేను ఎక్కడికి రాను, నాకు ఎటువంటి అడ్వెంచర్స్ వద్దు. నేను ఇండియాకి పోతాను. బోర్ కొడితే ఆ బుజ్జి కొండ మీద నుంచి దూకి చేస్తాను. ఇటువంటి తలదిక్క రిస్కులు నాకొద్దు అని గోలుగా అరుస్తూ చేతిలో చేపలు కొట్టుకుంటున్న సహస్రను అలానే పట్టుకొని మళ్ళీ రో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాడు రాజ్. సహస్రను కిందకి దించి బ్యాగేజ్ భుజానికి వేసుకుని ఈ గ్యాప్ లో పారిపోవడానికి చూస్తున్న హంసపాపకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. రాజ్ ప్లీజ్, నా వల్ల కాదు. నువ్వు ఎత్తుకున్నా సరే భయంతో మధ్యలోనే పోతాను. నా వల్ల నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని కోపంగా తిడుతున్న తన కళ్ళు వర్షిస్తున్నాయి. తన గురించి కన్నా రాజ్ గురించి ఎక్కువ టెన్షన్ పడుతూ భయపడుతున్న సహస్ర లిప్స్ మీద ముద్దు పెట్టి, నాకు కావాలి, నీతో ఈ అడ్వెంచర్ కావాలి. పోయే ప్రాణం కోసం భయపడుతూ ఇష్టాన్ని చంపుకుని పిరికి వాళ్ళ బ్రతకడం నాకు నచ్చదు. నన్ను పట్టుకొని నువ్వుండు, దిగేదే లేదు. ఇలాగే నిన్నెత్తుకొని తీసుకొని వెళ్తా అని ఖరాఖండిగా తేల్చి చెప్పి అడుగు ముందుకు వేసిన రాజ్ చెంప మీదకి పెక్కి, నడుస్తా, దించు అని అరిచి చెప్పింది సహస్ర. తనదైన నవ్వుతో హంసపాపను దించి పదా అన్నాడు దబాయింపుగా. కోపంతో ఉడికిపోతూ రాజ్ని వెనక్కి తోసి, నేనే ముందు వెళ్తాను, నాకు 10 feet డిస్టెన్స్ లో రా అంటూ ముందుకు చూసింది. అడుగుకి ఒక చెక్క ముక్కతో 4 తాళ్లతో ఆధారంగా కట్టిన వంతెన. 2 తాళ్లు చెక్కలను కలిపి కడితే ఇంకో 2 తాళ్లు పట్టుకుని నడిచే విధంగా కొంచెం హైట్ లో ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లో బాలి బోర్డ్ చూడగానే వెలిగిపోయిన తన మొహం గుర్తు తెచ్చుకుని, ఈ తలతిక్కవాడితో అంత అందంగా ఎలా ఊహించుకున్నావే అని ఏడుపు ముఖంతోనే వణికిపోతున్న పాదాన్ని ముందుకు పెట్టి వెనక్కి తిరిగి రాజుని చూసింది. అదే మెస్మరైజింగ్ స్మైల్ అయ్యగారి పెదవుల మీద. రానా అని కళ్ళతోనే కార్నర్ చేస్తున్న బాబు మెత్తని బెదిరింపుకి వీడు నవ్వుతోనే చంపేస్తున్నాడు అని తిట్టుకుంటూనే 2 అడుగు కూడా ముందున్న చెక్క ముక్క మీద పెట్టింది. అంతే, తలలో నుంచి చెమటలు దారలు కట్టాయి. భయంతో నరాల్లో రక్తం వేగంగా పరిగెడుతూ ఉంటే గుండె ఆగిపోయిన ఫీలింగ్తో ఊపిరి బిగబట్టి గట్టిగా కళ్ళు మూసుకున్న సహస్ర గాలిలో దీపం పెట్టి నీదే భారం దేవుడా అన్న మాటకి మీనింగ్ తెలిసేలా చేశాడు మోనార్క్ గడు. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి ఇప్పుడు భయంతో చచ్చిపోతున్నాను అని తిట్టుకుంటుందే గాని అడుగు మాత్రం ముందుకు వేయడం లేదు. హే హంస, నువ్వెగురుతావా లేక నన్ను ఎగరేసుకుని వెళ్ళమంటావా అని యాటిట్యూడ్గా అడిగిన బాబు గొంతు కన్న కఠోరంగా వెన్ను మీద చరుస్తూ ఉంటే, నేను హంసని కాదు, పిలవకల నన్ను అని మండి పడుతున్న తన కోపం గొంతు దాటి బయటకు రావడం లేదు భయంతో. ఎదురుగా ఉన్న పర్వతం మీద కళ్ళు నిలిపి ఎటువంటి ప్రమాదం జరిగినా నాతోనే పోవాలి, రాజ్ క్షేమంగా ఉండాలి అని అమ్మవారిని తలుచుకుంటూ అడుగు ముందుకు వేసిన సహస్ర ఆ రోప్ బ్రిడ్జ్ దాటడానికి 1.5 గంట టైం తీసుకుంటే లగేజ్ తల కింద వేసుకుని పడుకుని నిద్రపోతున్నాడు రాజ్. అటు సైడ్ వెళ్ళాక బ్రతికే ఉన్నాను అని కన్ఫర్మ్ చేసుకున్న సహస్ర ముందు గట్టిగా గుండెల నిండుగా గాలి నింపుకొని ఆ ఎక్సైట్మెంట్ తో, రాజ్ నేను సేఫ్ గా వచ్చేసాను అని అరిచి చెప్తూ ఉంటే అప్పుడు లేచాడు బాబు.
దీంతో హనీమూన్ పెట్టుకుంటే అమ్మ నాన్న ఆట మొదలయ్యేలోపే షష్టి పూర్తికి చేరిపోతాం అంటూ ఒళ్ళు విరుచుకొని రాజు బ్రిడ్జి మీద కాలు పెట్టగానే సహస్ర నెత్తి మీద బాంబు పడిన ఫీలింగ్ తో బిగుసుకుపోయింది. తన గురించి కన్నా రెండింతలు ఎక్కువ భయం రాజ్ని బ్రిడ్జి మీద చూడగానే హంసపాపని చుట్టేస్తుంది. గుండెని చేతిలో పట్టుకుని కళ్ళు అతడి మీదే పెట్టి రెపరెపలాడుతున్న ప్రాణంతో భయంగా నుంచుంది. నార్మల్ వాకింగ్ తో నిమిషాల్లోనే బ్రిడ్జి దాటినా రాజ్ దగ్గరకు రావడమే అతన్ని కరుచుకుపోయి బావురమంది సహస్ర. క్షణానికి తన మీద ప్రేమ పెంచేసుకుంటున్న హంసపాప భయం అతని గురించి అని తెలియనివాడు కాదుగా. మేఘాలలో తేలుతున్న ఫీలింగ్ రాజ్ది. నిమిషాల పాటు తనని డిస్టర్బ్ చేయలేదు. ఇంతకు మించి మంచి ఆలోచనలు రావా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు అని రాజ్ గురించిన టెన్షన్ తో తిట్టేస్తూ ఉన్న హంసపాప హిప్ మీద చురుకుగా ఒక్కటి పీకి, ఏ స్పాట్ లో రొమాన్స్ బాగోదు, వెళ్దాం పదా అన్నాడు. నీకసలు గుండె లేదురా, మెంటల్ అంటూ దూరం జరిగిన హంసపాపకి కన్ను కొట్టి, దాంతో మనకి పని లేదులే అంటూ వెళ్తున్న రాజ్ని కళ్ళు తుడుచుకొని ఫాలో అయింది. అతని అడుగును అనుసరిస్తున్న సహస్ర పాదాలు ఇంకా సన్నగానే వణుకుతున్నాయి భయంతో. కొంచెం ముందుకు వెళ్ళగానే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు టూరిస్ట్ గైడ్. ఇక అక్కడి నుంచి అతన్ని ఫాలో అయ్యారు ఇద్దరు. సన్నటి నడక దారిలో అటూ ఇటుగా మరో గంట నడకతో పర్వతం పైకి తీసుకెళ్లాడు టూరిస్ట్ గైడ్. ముందుకు వెళ్తున్న కొద్దీ పెరుగుతున్న చలికి ముడుచుకుపోతేనే సంధ్య కిరణాల బంగారు వర్ణం తాకి స్వచ్ఛంగా ప్రకాశిస్తున్న ప్రకృతి అందం ముగ్ధ మనోహరంగా ఉంది. 2-3 చోట్ల బ్రేక్ వేసి ఫోన్ కెమెరాలలో ఆ దృశ్యాలను బంధిస్తూ ఉంటే, చీకటి పడుతుంది రేపొద్దాం అని చెప్పి రాజ్ తొందర పెట్టి లాక్కుపోయాడు. మరొక 10 నిమిషాలు. చలికి రాజ్ చేయి చుట్టి నడిచిన సహస్ర, దిస్ ఇస్ ద స్పాట్ అని రాజ్ చెప్తూ ఉంటే కాస్త దూరంలో కనిపిస్తున్న ఇంటిని చూస్తూ రాజ్ చేతిని వదిలి షాక్ లో ఫ్రీజ్ అయిపోయిన సహస్ర అడుగులు ఆగిపోయాయి. తన ఎమోషన్ కి తనని అక్కడే వదిలేసి టూరిస్ట్ గైడ్ తో మాట్లాడటానికి వెళ్ళాడు రాజ్. అదే రోజు మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సుజిత గారు ముందుగా భర్తని కలవడానికి జైలుకు వెళ్లి ఆ తర్వాత గుడికి వెళ్లారు. ఇక అభి అదే మధ్యాహ్నం నుండి జయదేవ్ గారి దగ్గరికి వెళ్లి ఆయనతో కలిసి ఆఫీస్కి వెళ్ళాడు. అనీష్ బ్రతికున్నాడని తెలిసిన దగ్గర నుంచి ప్రీతి నార్మల్ గా ఉండలేకపోతోంది. అది ఏ మాత్రం బయటపడకుండా మేనేజ్ చేస్తూ ఉన్నా అభి కనిపెట్టేశాడు. ప్రాబ్లం ఇది అని తెలియకపోయినా దేని గురించో ప్రీతి ఇంకా టెన్షన్ తీసుకుంటుందని క్లియర్ గా తెలుస్తూ ఉంటే, వాట్స్ రాంగ్ విత్ యూ అని సీరియస్ గా నిలదీశాడు అభి. నథింగ్, వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు అని అవాయిడ్ చేస్తూ వెళ్ళడానికి ట్రై చేస్తే, నేను చెప్తే నువ్వు సెట్ అవ్వవు, వాడి దారిలో వాడే నేను సెట్ చేయాలి అని జయదేవ్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. జ్యోతిష్యులు వెనక్కి ఇచ్చిన తాంబూలం గురించి చెప్పి బాధపడ్డారు జయదేవ్ గారు. అది ఎందుకో శుభశకునంగా ఫీల్ అయిన లాయర్ సాబ్ సహస్రను మనసులో తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే పైకి చెప్పలేని ఆ సంతోషాన్ని తాను మాత్రమే అనుభవిస్తూ, ఏదైనా మన మంచికి అంకుల్, నాకెందుకో ఈ విషయంలో పాజిటివ్ ఫీల్ ఉంది, మన ప్రయత్నం మనం చేద్దాం అనడంతో కొంత భారం దిగిన ఫీలింగ్ తో పని మీద దృష్టి పెట్టారు జయదేవ్. ఈవినింగ్ ఆఫీస్ టైమింగ్స్ వరకు కంపెనీలోనే ఉన్న అభి తిరిగి ఇంటికి వచ్చేసరికి డోర్ స్టెప్ ముందున్న 2 మెట్ల మీద కూర్చుని కనిపించారు సుజిత గారు. ఆవిడని అక్కడ చూడడమే జీప్లో నుంచి హడావిడిగా దిగిన అభి, ఆంటీ మీరేంటిక్కడా అని పరుగున వచ్చి పట్టుకుని లేపి సెక్యూరిటీని పిలిచి చీవాట్లు పెడుతూ ఉంటే, నేను చెప్పాను సార్, మేడం ఇక్కడే వెయిట్ చేస్తానన్నారు అని ఆన్సర్ ఇచ్చాడు సెక్యూరిటీ. తన తప్పు లేదు అభి, నా ఇంటి గుమ్మం తొక్కొద్దని నీకు చెప్పి నీ ఇంటి గుమ్మంలో ఎదురు చూస్తున్నా నాదే తప్పు అనడంతో, ఆంటీ ప్లీజ్ అంత పెద్ద పెద్ద మాటలొద్దు అని రాను అంటున్నా బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళాడు అభి. ఇంట్లో ఎవ్వరూ లేరు ఆంటీ, మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్తున్న అభి ఒంటరి జీవితానికి ఆవిడ మనసు చెల్లించిపోయింది. వెనక్కి వచ్చి నేను చేస్తాను అని అనడంతో కావలసినవన్నీ అందించి తప్పుకున్నాడు అభి. అంకుల్ విషయంలో నా మీద కోపంగా ఉన్నారా ఆంటీ అని చిన్న బుచ్చుకున్న మొహంతో ఇబ్బందిగా అడిగితే, ఆయన నీ మీద చాలా కోపంగా ఉన్నారభి, అయితే ఆయన్ను జైల్లో చూసిన తర్వాతే నా మనసు ప్రశాంతంగా ఉంది
అని అనడంతో ఆశ్చర్యం కూడిన సందిగ్ధం అభిముఖంలో. మరోలా ఆలోచించు కబి. నాకు కూడా మీ మీద చాలా కోపం ఉంది. కానీ ఇప్పుడు నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ చెబుదామని ఇంటి దాకా వచ్చాను. ఈ తల్లి మనసుకి నీ కష్టం తెలిసింది కనుకనే నీతో కలిసి కప్పు కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పాలని ఇదంతా చేస్తున్నాను అని సుచిత గారు తేల్చి చెప్పడంతో చిన్న నవ్వుతో నార్మల్ అయ్యాడు అభి. నువ్వు ఏ కారణంతో ఆయనను అరెస్ట్ చేయించినా, మిమ్మల్ని ఏదో చేయాలన్న ఆవేశంతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నా మీ అంకుల్ గురించిన భయం నన్ను వదిలేసింది. ఇప్పుడు మీ మీద కోపం ఉన్నా మిమ్మల్ని ఏమీ చేయలేరు. అటువంటి అవకాశం ఇప్పుడు ఆయనకి లేదు. ఇది మీకన్నా నాకే ఎక్కువ సంతోషంగా ఉంది. రాజ్ ఉరిశిక్ష అమలయ్యే వరకు ఆయన జైల్లోనే ఉండాలి. ఇది నా కోరిక అంటూ కాఫీ కప్ అభి చేతికి ఇస్తూ ఉంటే రాజ్ చావు కోరుకుంటున్న ఆవిడ బాధని బరువైన గుండెతో అందుకున్న అభి కళ్ళు తడితేరాయి. అడకత్తెల్లో పోక చెక్కలా నలుగుతున్న అభి పరిస్థితికి ఆవిడికి అర్థమవుతూ ఉన్నా అది అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కన్న బిడ్డను కడతీర్చిన రాజ్ చావుని స్వచ్ఛంగా కోరుకుంటున్న ఆవిడ మనసుకి ఇప్పుడు భర్త జైల్లో ఉండడం ప్రశాంతతనిచ్చింది. అది తెలియచేయడానికి వచ్చారు అని అర్థమవుతూ ఉంటే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఎలా స్పందించాలో తెలియటం లేదు అభికి. నీ బాధ నాకు అర్థమవుతోంది అభి, కానీ నా కోరికలో న్యాయం ఉంది అంటూ కాఫీ కంప్లీట్ అవడంతో లేచిన సుజిత గారు ఆమె కోసం వచ్చి నిలబడిన అభి చేతులు పట్టుకొని, నువ్వు చేసిన సహాయానికి రుణపడి ఉంటాను అని నిస్వార్థమైన కృతజ్ఞతతో చెప్పి బయటకు నడిచారు. సుజిత గారు కార్ గేట్ దాటి వెళ్లే వరకు అక్కడే నిలబడ్డాడు అభి. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురాగానే సార్ వచ్చారమ్మా, మీకోసం రాత్రి మొత్తం హాస్పిటల్లోనే ఉండి ఉదయం ఇంటికి పోయారు అని గేట్ దాటిన తర్వాత చెప్పింది పనమ్మాయి. అది విన్న ఆవిడలో ఆవేదన పెరిగింది. రాజ్కి తెలుసుంటే హాస్పిటల్లోనే కాదు, ఇప్పుడు కూడా వదలడు. అసలు మీ సార్ అరెస్ట్ కూడా అవ్వరు. అభి పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తిస్తాడు. రాజ్ వాడికి కావాల్సింది కావాల్సినట్టు చేస్తాడు. వాళ్ళు గొప్పగా అభిమానం చూపిస్తున్నారని జరిగింది మర్చిపోలేను. నా బిడ్డని నాకు దూరం చేసి నాకు కడుపు కొత్త మిగిల్చిన వాణ్ణి క్షమించలేను అంటూ చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంటున్న సుజిత గారి దుఃఖం మాటలకు అందండి. అంకుల్ అరెస్ట్ లో చెడు వెతకకుండా అర్థం చేసుకుని ఇంటి వరకు వచ్చి థ్యాంక్స్ చెప్పిన మీ పెద్ద మనసుకి ఆవేశంలో రాజ్ చేసిన తప్పును క్షమించే ఔదార్యం లేదా అంటే అని ప్రశ్నలు మిగిలిపోయాయి అభినవ్లో. ముందే నుంచి కాలు వస్తూ ఉంటే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు అభి. గుండెని కుదిపేసిన భయం, అప్పటి వరకు నడిచిన కష్టం అంతా అందమైన వెదురింటి రూపంలో కనిపిస్తూ ఉంటే నిలబడిన చోటే కూర్చుని చూస్తోంది సహస్ర. పర్వతం అంచుల మీద కట్టిన మౌంటైన్ హౌస్, వెదురు వాసాలతో కట్టిన బలమైన గోడలు, ఏదో అడవి తీగలతో అల్లినట్టు ఉన్న పైకప్పు, ఊహల్లో చెప్పుకునే పొదరిల్లు లాంటి నిర్మాణం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తనను తాను మర్చి ప్రకృతిలో మమేకమైపోయిన హంసపాప దగ్గరికి వచ్చాడు రాజ్. లగేజ్ మొత్తం లోపల సెట్ చేసి అప్పటి నుంచి కదలకుండా బొమ్మలా కూర్చున్న తన పక్కనే కూర్చుంటూ, ఏంటి వీకెండ్ డౌనా అని అడుగుతున్నా తన భుజం మీదకు వాలి ఒక అనిర్వచనీయమైన అనుభూతితో అతని రెక్క చుట్టేసింది సహస్ర. నచ్చలేదా అని అడుగుతున్న రాజ్ బుగ్గ మీద పెదవులొద్ది తన ఇష్టం తెలిపిన హంసపాపని లోపలికి వెళ్దాం అని అడిగితే కాసేపు కూర్చుందాం అని రిక్వెస్ట్ చేసింది. చలిని ప్రేమించడానికి కాదు తీసుకొచ్చింది నన్ను అనగానే గిరుక్కును చూసిన హంసపాప కళ్ళలో ఆశకి కార్నర్ స్మైల్తో, ఈ ఫ్రీజింగ్ క్లైమేట్ లో నిన్ను నాలో కలుపుకోవడానికి తీసుకొచ్చాను. ఎక్స్ట్రా చేయకుండా మూసుకొని లోపలికి పదా, నా హీట్ కి సపోర్ట్ చేయాలి అని కసురుతూ ఉంటే మూతి ముడుచుకొని లేచింది. క్షణంలో మాయ చేసి మరో క్షణంలో మాట మార్చేస్తావు, మెంటల్ అని ఇన్నర్ వేసుకుంటూనే లోపలికి వచ్చిన సహస్రకు బయట చలిని కట్టడి చేస్తున్న లోపలి కన్స్ట్రక్షన్ చాలా ఆకట్టుకుంది. లైఫ్ లో ఇప్పటి వరకు చూడని పిచ్చుక గూడు లాంటి ఆ కన్స్ట్రక్షన్ కి పూర్తిగా కనెక్ట్ అయిపోయింది సహస్ర. పైకి వెళ్లే కొద్దీ సన్నగా ఉన్న రూఫ్, డిఫరెంట్ షేప్స్ తో, ఇంకా అట్రాక్టివ్ క్రాచెస్ తో, ఇంకా బ్యాంబూ హ్యాంగర్స్ తో లతలల్లుకొని చూడముచ్చటగా ఉంది. వాలుగా ఉన్న ఒక సైడ్ పైన మిర్రర్ సెట్ చేసి ఉంటే దాని కింద హాట్ వాటర్ స్విమ్మింగ్ పూల్. ఆ సైడ్ డోర్ తీసుకుని బయటకు వెళ్లిన తనకి స్విమ్మింగ్ పూల్ కి ఎదురుగా ఉన్న ఓపెన్ వ్యూ.
చీకటి చుట్టేసిన ప్రకృతి చల్లదనాన్ని ఆస్వాదిస్తూ హ్యాండ్స్ రబ్ చేసుకుంటున్న హంస పాపని వెనుకకు చేరిన రాజ్ తన ఒంటి మీద షర్ట్ టాప్ లోపలికి చేతులు చేర్చి మెత్తని పొట్టని చుట్టేస్తూ నులివెచ్చని తన దేహం వేడిని ఆస్వాదిస్తూ మెడ వంపులు పెదవులద్ది ఆర్ యు రెడీ అని అడిగాడు. అతని మత్తు నిండిన మృదువైన గొంతులోని ఇంటెన్సిటీకి భయంగా ఉంది అంటూ రాజ్ చేతుల్ని మునివేళ్లతో బిగిస్తూ చెప్పింది. హైట్గా అని ప్రశ్నించి చెవి తమ్మను మునిపంటితో పట్టి లాగుతూ ఉంటే కాదు నీ హీట్కి అని బదులిచ్చిన హంస పాప నెక్ మీద స్పృశిస్తున్న అతని వెచ్చని ఊపిరికి సహస్ర శరీరం అంతా సన్నని ప్రకంపనలు. మొన్న బానే ఖర్చుకుపోయావు కదా అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. అది వేరు రాజ్, ఇది వేరు అని స్ట్రెస్ చేసి చెప్తున్న సహస్ర క్లారిటీతో తనను ముందుకు తిప్పుకొని మెంటల్ నాకు కాదే నీకు, అసలు మీ ఆడవాళ్ళ మొత్తానికి మెంటలే, గిల్లి జోలపాడే తత్వం మీ ఆడవాళ్ళ దగ్గరే పుట్టింది అని పళ్ళు బిగించి తిడుతూ ఉంటే నవ్వుతూ ఆకలిస్తోంది అంది ముఖమంతా ముద్దుగా దగ్గరికి చేసి. దీనిలో మాత్రం చేంజ్ ఉండదు, టైం కాకలేస్తుంది, టైంకి నిద్ర వస్తుంది, నా టైంకి మాత్రం నీ మూడ్ సపోర్ట్ చేయదు, నాతో ఆడుకోవడం బాగా రుచి మరిగి నీ ఇష్టానికి నా వీక్నెస్ ఆడుకుంటూ హింస పెడుతున్నావే హంస అని రెక్క పట్టుకుని లోపలికి లాక్కొచ్చి ముందుగానే అరేంజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని చూపించి 2 డేస్కి సరిపడా ఉన్నాయి, కావలసినంత మెక్కి దూడలా నిద్రపో అని వదిలేసి వెళ్ళాడు. నిమిషాల పాటు ఫేస్ చేసిన అతని చైల్డిష్ మెంటల్కి నీకన్నా చిన్న పిల్లలే నయం, చాలా చక్కగా అర్థం చేసుకుంటారు అని నవ్వుకుంటూ అన్ని చెక్ చేసి ఒక ప్లేట్లోనే ఇద్దరికి ఫుడ్ తీసుకుని వెళ్ళింది. ఫైర్ లేకుండానే మాటలతో ఎవరినో ఫోన్లో భస్మం చేసేస్తున్నాడు బల్పు బాబు. ఆ ఎమోషన్ హ్యాండిల్ చేయడానికి అన్నట్టు అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతని మాట తీరుని గమనించిన సహస్ర సొంత వారు లేదా దగ్గర వారితోనే మాట్లాడుతున్నాడు అని కన్ఫర్మ్ చేసుకుని చనువుగా అతని వెంటే తిరుగుతూ ఫుడ్ అందిస్తూ ఉంటే ఒక ఐబ్రో రైజ్ చేసి చూశాడు. బాబు గారి సీరియస్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ కి ఆకలేస్తోంది రాజ్, నన్ను టార్చర్ చేసి నాకన్నా ఎక్కువ ఆకలితో ఉన్నావు, ఆ తిక్కంతా వాళ్ళ మీద చూపించి బాధ పెట్టకు, నేను తినిపిస్తాను, ప్రశాంతంగా మాట్లాడు అని నవ్వుతూ చెప్తున్న హంస పాప అనురాగంలోని మందలింపుకి ఇంకాస్త కోపం పెంచుకొని కళ్ళు చిట్లించిన రాజుని ప్లీజ్ అని ముద్దుగా రిక్వెస్ట్ చేసింది సహస్ర. పెట్టు అని ఫోన్ కంటిన్యూ చేస్తున్న రాజ్ వెనక్కి తిరుగుతూ తినిపిస్తూ ఉంటే అతను వెనకపడి తినిపించే ప్రాసెస్లో హంస పాప తినడం అవ్వడం లేదు. అయినా తన గురించి పట్టించుకోకుండా బాబుకు మాత్రం సుష్టుగా పెడుతోంది. మామ మామ అని మండిపడుతున్న అయ్యగారి కోపానికి బలవుతుంది అభినవ్ అని సహస్రకు వెంటనే అర్థమైతే స్నేహానికి మించిన ఆ రిలేషన్లో బాబు చూపిస్తున్న శాడిజం దేనికోసమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది సహస్ర. ఒరే మెంటల్, అది నోరా ఇంకేమన్నానా, మొన్నే కదరా నీ ఇష్టం ప్రెషర్ పెట్టడం లేదు అన్నావు అని క్యూటీ బేబీ విషయంలో కార్నర్ చేస్తున్న బాబు మీద అంతే కోపంగా మండిపడుతున్నాడు అభి కూడా. అది మొన్న మామ, ఇప్పుడు కాదు, నువ్వు పెట్టెలో పెట్టి తాళం వేసి భద్రంగా దాచిపెట్టిన ప్రేమని మా అత్తకు తీసి మరీ చూపించినా సిగ్గు లేకుండా వాళ్ళమ్మ వెంట పంపుతావా? అసలు మగాడివేనా నువ్వు? కొంచెమన్నా ఫీలింగ్ ఉండాలి కదరా అంటూ ఫుల్ ఫైర్ అవుతున్నాడు రాజ్. నేను దాచిపెట్టి మూసి పెట్టలేదు, అవి దాని బట్టలే, లాస్ట్ టైం వచ్చినప్పుడు మర్చిపోయి వెళ్ళింది అని కవర్ చేయడానికి అభి ట్రై చేసినా ఒరే మామ, నీ లాయర్ బ్రెయిన్తో ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా నా దగ్గర వర్కౌట్ అవ్వదు. చెవిలో పువ్వులు పెట్టుకొని వినడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఇటువంటి స్క్రిప్టులు 100 కొద్ది స్క్రీన్ ప్లే చేసిన వాడిని, నా దగ్గర నకరాలు పెట్టకు అని రాజ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటే ప్రేమ మీద నమ్మకం లేని మహానుభావుడు ప్రేమించడం లేదని ఫ్రెండ్కి క్లాసు పీకుతున్నాడని కంక్లూజన్కి వచ్చిన సహస్ర నిర్ఘాంతపోయింది. మరి ఇప్పుడు మన క్యూటీ బేబీ విషయంలో రాజ్ ఇన్వాల్వ్ అయ్యి ఈ అభినవ రాముడిని సెట్ చేస్తాడా? రాజ్ ఇండియా తిరిగి వచ్చాక ప్రీతి పరిస్థితి ఏం కానుంది? నిజంగానే తను చూపించిన వాడినే ప్రీతికి కూడా ఫిక్స్ చేస్తాడా? యోగేంద్ర విషయం తెలిస్తే అభినవ్ పై రాజ్ రియాక్షన్ ఏమిటి? పాపం మన బల్బు బాబు రొమాంటిక్ జర్నీకి హంస పాప గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదెప్పుడో, వీళ్ళ లవ్ ట్రాక్ ఎక్కేదెప్పుడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.